రామచంద్రపురంలో శనివారం వైసీపీ సంస్థాగత సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అని జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారు అని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాత ఘనత మాజీ సీఎం జగన్ కి దక్కుతుంది అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి సూర్యప్రకాష్ రావు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఓటకపు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే ముందు కార్యకర్తల యొక్క సంస్థాగత నిర్మాణం చాలా అవసరం ఉద్దేశంతో మరి ఫిబ్రవరి 15వ తారీఖుకి వీటిని పూర్తి చేయాలని జగన్మోహన్ గారు ఇచ్చిన ఆదేశాలు అంటారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో చాలా మంది కంపెనీలని వారు పూర్తి చేశారు. మిగిలిన వాటిని కూడా మనం వచ్చే 10 లోపే పూర్తి చేసి డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే రెండవదిగా ఇవాళ ప్రధానంగా మరి అనేక రకాలైనటువంటి దొంగతనాలు దోపిడీలు మనం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారి ఈ క్రెడిట్ చోరీ అంటే ఇతరులకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా దోచేసే దొంగ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ముఖ్యంగా ఒక్కసారి గడిచేటువంటి 19 నెలల్లో ఏదైతే జగన్మోహన్ గారు అప్పుడు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మరి ఏవైతే ఉన్నటువంటి నవరత్నాల సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అన్ని దోపిడీ చేసి అన్ని దొంగతనంగా వేరే పేర్లు మార్పు చేసి పెట్టుకున్నాడు. మోసగాడు కదా అలవాటే కదా అనుకున్నాం. ఫోన్లో ఈజీల వంకనైనా మరి కొన్ని కార్యక్రమాలు చేస్తాడమో సంతోషపడ్డాం. వాటితోనే సరిపెట్టకుండా ఈ 19 నెలల్లో ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణల యొక్క ఫలితాలు ఈ రోజు ప్రజలకు వస్తూ ఉంటే వాటిని కూడా మరి తన ఖాతాలో వేసుకునే కార్యక్రమం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అవి ఏమిటని ఒకసారి ఆలోచన చేస్తే మరి మీ అందరికీ తెలుసు, భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి. ఆ రోజు పెడితే మరి మొదలుపెట్టిన కాంట్రాక్టర్ గారు కూడా వచ్చి నేను తండ్రి కొడుకులకి టైం లేదు పూర్తి చేశానని చెప్పారు. అలాగే ఉన్నటువంటి హార్బర్లు కానీ లేదా నిన్న కాక మొన్న కాకినాడలో పెట్టినటువంటి అమోనియా ప్లాంట్ ఏదైతే ఉందో గ్రీన్ అమోనియా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వేసినటువంటి పునాది ఇవాళ అప్పుల్లో చేసిన అగ్రిమెంట్స్ ఇవాళ మొదలవుతుంటే దాన్ని కూడా నా ప్రతిభ అని చెప్తున్నాడు. అట్లాగే ఏదైతే